ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో పాకం పట్టే అవసరం లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు అడిగిన వెంటనే, అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చిన వెంటనే కూడా ఇది చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు మామూలు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇది ఆవు నెయ్యి కావటం వల్లనే మంచిగా పసుపు రంగులో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొన్ని క్యాష్యూస్ని అలాగే పిస్తా పలుకుల్ని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని వేసిన వెంటనే మనకి నెయ్యి అనేది కొంచెం వేడెక్కుతుంది కదా, ఇదే టైంలో మనము సన్నగా తరిగినటువంటి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కాబట్టి చివరిలో వేస్తున్నాను. అలాగే మనము వేయించుకుంటున్నటువంటి గిన్నె అనేది మందంగా ఉంటే ఎక్కువ సెగ తగలకుండా సన్నగా దోరగా వేగుతాయి. ఇలా దోరగా వేగినప్పుడు మనకి మంచి రంగు అనేవి వస్తాయండి. అలాగే వాసన కూడా వస్తుంది. వీటిని నేను మరీ ముదురుగా వేయించలేదండి. లైట్గా వేగినప్పుడే దీంట్లోకి మనము 2 కప్పుల వరకు కూడా బొంబాయి రవ్వ లేదా తెల్ల రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు రవ్వ వేసుకొని వెంటనే కలియబెట్టేసానండి. ఆ తర్వాత ఇంకొక కప్పు రవ్వను కూడా పోసుకుంటున్నాను. మీకు కొలతల్లో తెలియకపోయినా మీరు ఏ గిన్నెనైతే వాడుకుంటున్నారో అదే గిన్నెతోటి అన్నిటినీ కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2వ కప్పు రవ్వ కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలియబెట్టేసేసుకుంటున్నాను. రవ్వ లడ్డు తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ని ఎప్పుడూ కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా సన్నని సెగ ఉండటం వల్లే మనకి రవ్వ అనేది వేగుతుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని గరిటెతోటి కలియబెట్టుకుంటూ మనము వేయించుకుంటూ ఉండాలండి. మీకు కావాల్సి వస్తే డ్రై ఫ్రూట్స్ని బాగా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత వేయించుకొని పక్కకు తీసేసుకొని ఆ తర్వాత రవ్వని మాత్రమే కూడా మీరు వేయించుకోవచ్చు. ఇప్పుడు రవ్వ వేగిందో లేదో కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని చూసినట్లయితే చక్కగా అది పంటి కింద తగులుతుంది. అలాగే చూడటానికి రవ్వ అనేది తెల్లగా ముత్యాలలాగా తయారవుతుంది. ఈ స్టేజీలో మనము 2 కప్పుల బొంబాయి రవ్వకి 1.25 కప్పు వరకు కూడా చక్కెరని తీసుకోవాలి. నేను ముందు 1.5 కప్పు వరకు వేసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు పంచదారని మళ్ళీ యాడ్ చేశాను. ఇలా రవ్వని చక్కెరని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని గిన్నెని పక్కకు దించుకొని పెట్టుకోవాలి. ఈ రవ్వ పంచదార చల్లారే లోపల మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకొని కాచుకోవాలి. అవి కూడా కొంచెం చల్లారిన తర్వాత మొత్తాన్ని కూడా పోసేసుకుంటున్నాను. తర్వాత పాలని రవ్వని ఒక్కసారి బాగా కలియబెట్టేసేసుకుంటున్నాను. చూడండి, రవ్వ అంతా కూడా చక్కగా ముద్ద కట్టేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా దంచిన యాలకుల్ని వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత చేత్తో ఈ విధంగా మీకు నచ్చినంత సైజులో రవ్వని తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవాలి. దీనికి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా చేత్తో తీసుకొని దగ్గర కంటే సరిపోతుంది. మనకి రవ్వ లడ్డు అనేది తయారైపోతుంది. ఇలాగే మొత్తం రవ్వని కూడా లడ్డూలాగా చుట్టేసేసుకోవాలండి. అయితే మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, లడ్డూలు పూర్తిగా చుట్టేసుకునే లోపల ఇది చల్లారిపోతుంది. తర్వాత వీటిని చక్కగా తడి లేకుండా చూసుకొని 8 కంటైనర్లోకి పెట్టేసేసుకుంటే 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి. చూడండి, పాకం పట్టే అవసరం లేకుండా అలాగే ఎక్కువ శ్రమ పడిపోకుండా చాలా ఈజీగా రవ్వ లడ్డూలు అయితే తయారైపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డూలు తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ని మీకు అందించేస్తున్న ఇంటి భోజనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.